అండి, వెల్కమ్ టు మై ఛానల్ కడియాల వ్లాగ్స్. మీ అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదండి. ఆ ఉగాది పచ్చడిని ఎలా చేయాలో నా స్టైల్లో నేను చూపిస్తాను మీకు ఈరోజు. పువ్వు అండి, మొగ్గలు అవి తీసేసిన ఇది అంత రేకులతో వస్తుంది అనమాట. ఇట్లా తీసుకోండి. వేప పువ్వు, ఇది నిమ్మకాయ అంత తీసుకోండి. చింతపండు పులుసు అనమాట. ఇదేమో ఉప్పు అండి. ఇదేమో పిందె మామిడికాయతో ముక్కలు కోసుకోండి. ఎందుకంటే పెద్ద మామిడికాయ అయితే పులుపు వస్తుంది కదా, పిందె అయితే కొంచెం ఒగరగా ఉంటుంది. ఒగర కోసం అనమాట ఈ మామిడికాయ వేసేది. బెల్లం, మిరియాలండి. మిరియాలు కారం బదులు మిరియాలు వాడుతున్నాం. ఫస్ట్ అనాది నుంచి కూడా మనం కారం లేదు, మిరియాలే వాడేవాళ్ళు మన పూర్వీకులు. ఇప్పుడు కూడా కారం బదులు మిరియాలు వాడుతున్నాం నేను. ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనం కదండి. 6 రుచులు ఉండాలన్నమాట. ఇదిగోండి చింతపండు పులుసు ముందుగా పోసుకోండి. ఇది రెండోది మనం తీసుకున్న మామిడికాయ ముక్కలండి. ఒగరు కోసం మనం మామిడికాయ ముక్కలను కలపాలి. చేదు కోసం వేప పువ్వు అండి. తీపి కోసం బెల్లం. ఇప్పుడు ఇందాక మిరియాలు చూపించాను కదండి, పొడి చేసుకోండి. పొడి చేసుకుని ఇట్లా వేసేసేయండి. 6వ రుచి ఉప్పు అండి. ఇట్లా కలిపేసేయండి. ఇదిగోండి 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడి రెడీ అయింది. ఇది దేవునికి నైవేద్యంగా సమర్పించండి. తరువాత మీరు ప్రసాదంగా స్వీకరించండి. మరొక్కసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.